అంటే ఫియర్ ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలా. అంటే నువ్వు మొదటి స్థానం ఇవ్వకుండా నేనేం చేస్తున్నారు ఒకటి ఒత్తిపడతా ఉంటది. అపవాదం ఏం చేస్తుందంటే ఫియర్ అంటే భయం అనేది నిన్నేం చేస్తుంది, ఆపివేస్తది. ఈరోజు ప్రతి భయం యేసునామములో తొలగిపోను గాక. ప్రతి ఫియర్ నీ స్పిరిట్లకి వెళ్ళి, నీ బాడీలకి వెళ్ళి, నీ మైండ్లకి వెళ్ళి వెళ్ళిపోను గాక. అంటే నువ్వు దేని గురించి భయపడదు, విత్తుతున్న విత్తనం గురించి కూడా భయపడదు. నేను విత్తిన దానికి తిరిగి మంచి పంట చూస్తాను. ఇటువంటి విశ్వాసం కలిగి ఉండాలా. ఇటువంటి ప్రొక్లమేషన్, డిక్లరేషన్, ఇంకో విధంగా చెప్పాలంటే విశ్వాస కన్ఫెస్ నీలో అలాగ ఉండాలా. ఆ ధైర్యం నీలో అలాగ ఉండాలా. ప్రభా నేను విత్తుతున్నా, ఏమైనా కానీ విత్తిన దానికి మాత్రం మంచి పంట మంచి విధానంలో చూస్తాను. అవును, ప్రథమమైన దాన్ని విత్తుతున్నాను, మొదటిగా విత్తుతున్నాను. మొదటి దాంట్లోంచి మొదటిగా నీకు ఈ పని చేస్తున్నాను గనక నన్ను కూడా మొదటి స్థానంలో ఉంచని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో, విశ్వాసాన్ని చూపుతావో, నీ జీవితం ఫైనాన్షియల్ గా చాలా అద్భుత రీతిగా ఆశీర్వదించబడుతుంది. ఈ రోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో ప్రభు తన రక్తం నీ కొరకు కార్చాడు, తన ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఒక పాపాన్ని తీసివేటకే కాదు, నీ రోగాలు బాగు చేయట కొరకే కాదు, నేను ఆత్మతో నింపట కొరకే కాదు, ఈ భూమి మీద ఆత్మీయంగా శారీరకంగా అంటే ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో దేవుడిని దీవించాలని ఈ రోజులో మరలా అంటున్నా. ఒక చిన్న చదువుకోవాలంటే 3-4 లక్షల రూపాయలు కావాలి. నీకు వచ్చేదేమో కొంచెం, నీ ముందుందేమో గొప్ప ఒక గ్రేట్ అంటే ఒక విధంగా చెప్పాలి ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ అన్ని మన జీవితంలో కనుమరుగైపోవాలంటే నేను లాస్ట్ టైం చెప్పాను, దానంతటంటే వచ్చే సంవత్సరానికి లాస్ట్ టైం చెప్పాను. అంటే అలాగా నీ కంటిన్యూషన్ గా నీ బ్లెస్సింగ్స్ ఊహకందని ఒక అద్భుతమైన ఆశీర్వాదం నువ్వు చూడాలంటే ఎస్ ఈ రాత్రి గుర్తుపెట్టుకోవాలా. ఏమని గుర్తుపెట్టుకోవాలంటే ప్రభా ఏది ఏమైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మొదటిది నీకు ఇచ్చేస్తున్నా. అంటే మొదటిదిగా నువ్వు విత్తుతూ ఉంటున్నప్పుడు ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా మారిపోతాయి. అంటే ఫియర్ నిన్నేం చేస్తుంది, విత్తకుండా చేస్తుంది. ఫెయిత్ ఏం చేస్తుంది, విత్తేలాగా చేస్తుంది. అంటే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో విశ్వాస విత్తనం పంచేను గాక, విశ్వాసం ఉబుకును గాక, విశ్వాసం పెరుగును గాక. విశ్వాసం అంటే చూచేది కాదు, విశ్వాసం అంటే నీ కంటికి కనబడేది కాదు, విశ్వాసం అంటే నువ్వు స్పర్శించేది కాదు, విశ్వాసం అంటే నీకు అద్భుతం అయినాక చేసేది కాదు, విశ్వాసం అంటే నువ్వు పొందిన తర్వాత చేసేది కాదు. విశ్వాసం అంటే ఆ స్త్రీ పొందక ముందే చేసేది, దట్ ఈస్ ఫెయిత్. ఇప్పుడు దేవునికి వాక్యం చూస్తే అబ్రహాం పొందక ముందే అంటే ఆయనను ఇస్సాకును అర్పించంటే ఇస్సాకు నేను అర్పిస్తే ఇస్సాకును దేవుడు తిరిగి ఇస్తాడని విశ్వాసంతో చేస్తాడు. దీని విశ్వాసం అంటారు. అంటే నువ్వు చూచిన తర్వాత, అద్భుతం చూచిన తర్వాత కాదు, అద్భుతము చూడక ముందే విశ్వాసముతో నువ్వు చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాన్ని చేస్తాడు. కనుక నీ ఫియర్ నేనేం చేస్తానంటే అనేక సార్లు వెనకకు ఆపేస్తుంది. ఇందులో కొన్ని పాయింట్స్ మాట్లాడిన తర్వాత దాంట్లోకి వెళ్తాం తల్లి. మొదటిగా నీకు భయం ఏం చేస్తుందంటే ఆపివేస్తుంది. రెండోదిగా ఇందులోనే విశ్వాసమేమో ఇచ్చేలాగా చేస్తుంది, భయమేమో ఆపేలాగా చేస్తుంది. మరలా అంటున్నాను, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మూడోదిగా నీ జీవితాన్ని ఎలా చేస్తానంటే నువ్వు ప్రథమముగా నువ్వు ఇస్తున్నప్పుడు ఇచ్చే చేతుల్లాగా దేవుడు మార్చేస్తాడు. మరలా అంటున్నాను, అంటే నువ్వు ఇచ్చే చేతులు కదా, ఇచ్చే చేతులుగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని అంటే ఇచ్చే చేతులుగా నీ ఉన్నప్పుడు అంటే నీ చేతుల్లోకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మరలా అంటున్నా, మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలా. అంటే ఇచ్చే చేతులుగా నువ్వు ఉన్నప్పుడు నీ చేతుల్లోకి వచ్చేలాగా చేస్తాడు. దాని అర్థం ఇచ్చే చేతులకి వచ్చే చేతులుగా, అంటే ఇచ్చే చేతులుకి వచ్చే చేతులుగా అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇచ్చే విత్తనం విత్తుతూ ఉంటే నీ చేతుల్లోకి వస్తూనే ఉంటాయి. ఒకసారి చెప్పండి, ఆ మాట చెప్పండి అమ్మా. నేను ఇస్తూ ఉంటే నాకు వస్తూనే ఉంటాయని చెప్పండి. ప్రథమంగా ఇచ్చేటప్పుడు ఇచ్చే చేతులకు వచ్చే అంటే నువ్వు ఇస్తున్నావు ప్రథమమైన దాన్ని నువ్వు ఇస్తున్నావు అనుకోండి, అవును దేవుడిని చేతిలోకి తీసుకొస్తా ఉంటాడు. ఈరోజు నీ చేతుల్లోంచి ఏదైతే విత్తుతున్నావో మరలా అంటున్నా, మరలా బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. గొప్ప ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ యేసునామములో చూడబోతున్నారు. అంటే ఇందులో మొదటిగా ఫియర్ ఏం చేస్తుందంటే ఆపివేస్తుంది, విశ్వాసం విత్తేలాగా చేస్తుంది. నీ చేతులు మూడోదిగా ఇచ్చే నీ చేతులు ఏం చేస్తుందంటే అంటే ఇచ్చే నీ చేతులు
మళ్ళా తిరిగి పొందుకునే చేతుల్లాగా చేస్తున్నాడు. మీరు మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. ఆమె ఇచ్చింది కరెక్ట్, రొట్టె ఇచ్చింది, మళ్ళా ఆమె పొందుకునేలాగా దేవుడు చేశాడు. ఇప్పుడు అబ్రహాం ఇచ్చాడు, మళ్ళా అబ్రహాము తన చేతులతో కొడుకును పట్టుకొని ఇస్సాకును పట్టుకొని వెళ్తున్నాడు. అంటే ఇచ్చే చేతులకి వచ్చే చేతుల్లాగా, అంటే వచ్చేవిగా ఏవైతే విత్తుకున్నామో అవే తిరిగి చేతుల్లోకి వస్తున్నాయి. అదే ఇస్సాకు వచ్చాడు, మళ్ళీ ఎవరో రాలే. అదే ఇస్సాకు వచ్చాడు, అదే రొట్టె మళ్ళా వచ్చింది. అంటే ఏం విత్తుతుందో అదే తిరిగి వస్తుందంట. ఈ రాత్రి నువ్వు బాగా గుర్తు పెట్టుకోలా, నీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ యేసునామములో మారిపోతున్నాయి. ఆర్ యు రెడీ? మీరందరూ సిద్ధంగా ఉన్నారా అమ్మా? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? నాకు ఆన్సర్ ఇస్తలేరు. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అసలు అంకుల్ గారు అంకుల్ గారు ఉన్నారా? అంకుల్ గారు ఉన్నారా? అంకుల్ గారు ఉంటే ఒక్క పాట పాడితే బాగుండు. ఎనీబడి ఒక్క మంచి యేసన్న గారి పాట కానీ పాట పాడితే బాగుండు. ఓకే, రైట్ రైట్, ఓకే సరే. మళ్ళీ ఓకే, ఇందులో నీ ఫియర్ బ్రేక్ చేస్తుంది, ఫెయిత్ గివ్స్ అంటే ఇచ్చేలాగా చేస్తుంది, ఇచ్చేలాగా చేస్తుంది, అంటే సీడ్ చేసేలాగా చేస్తుంది. మరి ఇచ్చే చేతుల్ని దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆ ఇచ్చే చేతులు ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు పిల్లోడు బైబిల్లో ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలే అంటే విత్తుతున్నాడు. 5 రొట్టెలనే విత్తాడండి, కొన్ని చేపలు విత్తాడు. 5 రొట్టెలు 2 చేపలు విత్తాడు. మళ్ళా చేతిలోకి వచ్చాయా రాలేదా? ఆ 12 గంపలు ఆ అబ్బాయికే. ఇంకో విధంగా చెప్పాలంటే, ఎవరైతే ఇచ్చాడో ఆ చిన్న పిల్లవాడు యేసుప్రభు ఖచ్చితంగా ఆ మిగిలినవన్నీ ఏం చేయాలి, పక్కకు పెట్టమన్నాడు. పక్కకు పెట్టి వడికిస్తున్నాడు. ఎవరైతే చిన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు విత్తాడు కదా, మరి విత్తడానికి మరి జవాబు చూడాలి కదా, అంటే పంట చూడాలి కదా. ఏం విత్తుతే ఆ పంట కదా, మరి విత్తుండు కదా, రొట్టెని విత్తాడు కదా. విత్తిన తర్వాత పంట ఎంత, అతనికి ఎంత పంట వచ్చింది? 12 గంపల నిండా ఆ రొట్టెలు వచ్చినాయి. ఆ బిడ్డ మరి వీళ్ళ ఇచ్చేసాడా, అమ్ముకున్నాడా, ఇంకేం చేశాడా, వీటోనో మనకు తెలియదు. కానీ ఇంకా మిగిలిపోయినాయి, తినగా తృప్తి నొందగా ఇంకా మిగిలిపోయినాయి అంట. ఎంత అద్భుతమైన కార్యం! అంటే ఏం విత్తుతున్నామో అదే తిరిగి వచ్చింది మళ్ళా. అంటే విత్తారు, ఆ అబ్బాయి విత్తాడు, అక్కడ ఎన్ని గంపలు నింపి రొట్టె 12 గంపలు మిగిలిపోయినంతగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. అంటే ఈ రోజు నీ జీవితంలో ఇలాగ నేను దీవిస్తాడు. ఎలా తెలుసా? ఇకను ఎవరిని ఆశించనంతగా దేవుడు నేను దీవిస్తాడు. అంటే మన వీళ్ళకి ఇలా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ బాగుంది, వాళ్ళు అలా ఉన్నారు కనుక అలాగున్నారు, ఇలాగున్నా కనుక నేను ఇలాగున్నాను, ఇలాగుంటే నేను ఇలా చదివించుకునేవాడిని, ఇలాగుంటే ఇలా చేసుకునేవాడిని. అంటే కొంతమంది మనం చూసినప్పుడు, మనం వెనకాల పడినప్పుడు మనం ఎలా ఉంటే, నా పరిస్థితి ఎందుకు ఇలాగుంది, ఎందుకు ఇలాగ అయిపోయాను. మొన్న తల్లి మరి తల్లి గారు బాగా ఏడ్చారు. తన ఇంటి వారందరూ కూడా బాధ పెట్టారంట, బాధ పెట్టి మాట్లాడారంట. దేన్ని బట్టి అన్నారు తెలుసా? మరి మంచి చదువుకున్న తల్లి, తన భర్త ఒక జాబ్ చేస్తాడు, తన పిల్లలకు మంచి భవిష్యత్తు కలిగి ఉంది. మరి కొన్ని సందర్భాలు ఆర్థిక సమస్యలు కొన్ని మనని తూలనాడేలాగా ఉంటాయి. అంటే కొంతమంది ఆర్థిక స్థితిలో కొంచెం హెచ్చు తగ్గులు అవుతున్నప్పుడు ఏం చేస్తారు కదా, చూడండి, జాబ్ ఉన్న ఒకలాగా చూస్తారు, జాబ్ లేని ఒకలాగా చూస్తారు, అంటే డబ్బు గలను ఒకలాగా చూస్తారు, డబ్బు లేని ఒకలాగా చూస్తారు. ఇవన్నీ సహజంగా మనకు కనబట్టి, అన్నిటికంటే ఎక్కడొస్తుందంటే మ్యాటరు, ఆఖరికి పిల్లలైనా వీళ్ళు తండ్రి ఇస్తాను అనుకో, తల్లి ఇవ్వలేదు అనుకో, తల్లిని కొంచెం పక్కకు పెడితే తల్లి మాట సరిగ్గా వినరు, తండ్రిదే ఇంటా ఉంటారు. మీరు చూడండి, గమనించండి, తల్లి ఫైనాన్షియల్గా ఉందనుకో, తండ్రి మాట విన్నారు, తల్లి దిక్కే ఉంటారు. అంటే ఏంటి, దేనికి కారణం ఏంటి అంటే, ఏదో కారణం కాదు, ఫైనాన్షియల్. చిన్న పిల్లోడు కూడా అర్థమవుతుంది, ఆర్థికమైన పరిస్థితులు మన జీవితాన్ని తారుమారు చేస్తున్నాయి. ఈ రోజు దాన్ని మనం తారుమారు చేయబోతున్నాం. దేవుడు మన జీవితంలో ఆర్థికముగా సమృద్ధిగా దీవించబోతున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ చూడబోతున్నావు. అంటే ప్రథమ ఫలం నీకు ప్రథమ ఫలం నిన్ను బ్రేక్ త్రూలోకి తీసుకుపోతుంది. అంటే మొట్టమొదటిది నేను బ్రేక్ త్రూలోకి తీసుకుపోతుంది. అంటే ఇక ఎవరిని కూడా నువ్వు ఆశించవు, అంతగా నీ దగ్గర మిగిలిపోతుందంట. అందుకే గొర్రెలకు జీవం కలుటకు, సమృద్ధిగా కలుటకు నేను వచ్చి తినని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అమ్మా, వింటున్నారా తల్లి? మీరు అందరికీ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ కొద్ది షార్ట్ చేసేస్తానా. నిర్గమాకాండం 34వ అధ్యాయం 22వ వచనం దగ్గర మనం ఆగాక తల్లి, ఆ చదవని తల్లి. చూద్దాం. 34:22 నిర్గమ 34:22. ఆన్సర్ అప్పుడప్పుడు ఇస్తూ మరియు నీవు గోధుమల కోతల ప్రథమ ఫలమును పండుగను, అనగా వారముల పండుగను,
సంవత్సరాంతమందు పంట కూర్చి పండుగను ఆచరింపవలెను. ఇక్కడ అంటున్నాడు, మరియు నీవు గోధుమల కోతలలో ప్రథమ ఫలముల పండుగనంట. ప్రథమ ఫలముల పండుగ అంట. అంటే ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఓకే, న్యూ టెస్టిమెంట్ లో బ్రదర్, అవును, ఆయనే మనకు ప్రథమ ఫలంగా వచ్చేసాడు. ఆయన మృతుల్లోంచి ప్రథమ ఫలంగా లేచాడంట. ఆయనే మనకు ప్రథమ ఫలం. ఆయనలో మనల్ని కూడా ప్రథమ ఫలంగా చేసేస్తున్నాడు. అంటే యేసు ప్రభువే మనకు ప్రథమ ఫలం. ఇంకా ప్రభుకి ప్రథమ ఫలం ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్టే, అంతకంటే ఇంకా నువ్వు ఎక్కువ ఇవ్వాలి అవసరమైతే. ఆయననే నీకు ప్రథమ ఫలంగా దేవుడు ఏం చేశాడు, భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు ఆయనలోంచి అన్ని, ఇంకా ఇప్పుడు అంటున్నా కదా 10 millions అంటే మాటలు. ఇప్పుడు ప్రథమ ఫలం ఇస్తాడా, దానికి మించి ఇస్తాడా? ఇప్పుడు ఆ బ్రదర్ గారు $10 million, నాట్ 10 రూపీస్ కాదు, 1000 రూపీస్ కాదు, ₹1 కోటి కాదు, $10 million అంటే 100 కోట్లు అంటే మీరు అర్థం. అంటే ప్రథమ ఫలాలు కాదు, అంత మించిపోయి దేవుని ప్రేమిస్తున్నాడు. అంటే నీకు అర్థమవుతుంది. నువ్వేం చేస్తావు, దేవుని దశం భాగం ఇవి కాదు అసలు, ఇవి మాట్లాడు. అంటే నీకు స్టేటస్ ఎట్లా పెరిగిపోతుంది అంటే మించి పెరిగిపోతుంది. ఈరోజు నీ ఆర్థిక పరిస్థితులకు నువ్వు అధిక మించి నువ్వు సమృద్ధిలోకి వెళ్ళకపోతున్నావు. అమ్మ వింటున్నారా? నా మాటలు వింటున్నారా? ఎక్కడెక్కడైతే మిమ్మల్ని ఆర్థికంగా బాధిస్తున్నాయో, రోగాలు, వ్యాధులు, బలహీనతలు, దేవుని అభిషేకం నిన్ను తాకును గాక. నీలో ఉన్న ఫియర్ తొలగిపోను గాక. ఫెయిత్ రైజ్ అవును గాక. నీ చేతులు ఎప్పుడు ఇచ్చే చేతులుగానే ఉండబోతున్నాయి. ఇచ్చే చేతులు వచ్చే చేతులుగా ఉంటాయి. ఇచ్చే చేతుల్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి, ఆరిపోవు అన్నట్టు. నీ చేతులు ఎప్పుడు ఆరిపోవమ్మా, డ్రై కావు. చెప్పండి, నా చేతులు ఎప్పుడు డ్రై కావనండి. డ్రై కావంటే ఇస్తూనే ఉంటే వస్తూనే ఉంటేనే అర్థం. ఏదో శిలము కనుక తోడుతా ఉంటే వాటర్ వస్తూనే ఉంటది కదా. ట్యాప్ ఇప్పితే ట్యాప్ లో ఎప్పుడు వాటర్ వస్తాయా, పైన లేకపోతే రావు. కానీ నీ ట్యాప్ మాత్రం ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటది. హెవెన్లీ ట్యాప్ ఓపెన్ అయింది. అలాగే పరలోకమైన ధన నిధి నీ కొరకు తెరవబడుతుంది. రహస్య స్థలం ధనము నీ కొరకు తెరవబోతున్నాడు. ఎట్లా తెలుసా? నువ్వు విత్తే దాంట్లోనే. అందుకే అంటాడు, ఇక్కడ చిమ్మట కొడుతుందంట, ఇక్కడ తుప్పు పడుతుందంట. పరలోకములో ఈ ధనముతో పరలోకంలో ధనం గుర్చుకోమంటున్నాడు. పరలోకంలో ధనం గురించి ఎట్లా గుర్చుకోమంటే, ఇక్కడ ఇవి కలిగిన వాటిని అమ్మి పరలోకములో ధనము కూర్చుకో అంట. అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మి పరలోకంలో ధనం గురించి అంటే ఈ మనీ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందంట. మీకు చాలాసార్లు చెప్పాను ఈ మాట. అంటే నువ్వు ఇస్తుంది ఎక్కడ తెలుసా? ఇక్కడ రిజల్ట్ కనబడతలేదు అనుకుంటున్నావు కదా, ఇక్కడికి అక్కడికి రిజల్ట్ కనబడుతుంది. మీకు తెలుసో తెలియదు, బైబిల్ అంటుంది, మత్తయి సువార్తను మీరు చదవండి. ఇక్కడ చిమ్మట, ఈ ధనం ఇక్కడ చిమ్మట తుప్పు పడుతుంది. మీకు కలిగిన వంట అమ్మినప్పుడు ఏమైతుంది తెలుసా? పరలోకమందు మీరు ధనము కూర్చుకుంటారు. అంటే నువ్వు ఇస్తున్నది ఎక్కడికి వెళ్తాంది చెప్పండి తల్లి? చాలా పరలోకానికి వెళ్తాంది, డైరెక్ట్ పరలోకానికి. ఈ డబ్బు పరలోకానికి ఎట్లా వెళ్తుందంట. అది నీ క్రియ, అది నీ ఫెయిత్, అది నీ సీడ్. అమ్మా, అది నీ సీడ్ అన్నట్టు, నీ ఫెయిత్ సీడ్ అన్నట్టు, నీ యొక్క విశ్వాస విత్తనం అన్నట్టు. అంటే నువ్వు ఇస్తున్న ప్రథమమైన దాన్ని నువ్వు ఇస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్టే మరలా నీ జీవితంలోకి వచ్చేలాగా చేస్తాడు. ఇక్కడ గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను, సంవత్సరాంత పండుగను పండుగలాగా ఆచరించాలంట. దాంట్లో ప్రథమమైనది అంటున్నాడు. ఓకే, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, స్పీడ్కి వెళ్ళిపోదాం, షార్ట్ చేసేద్దాం, చూద్దాం. అంటే ఇక్కడ ఏమంటుండే అంటే, ఎవరిని నువ్వు ఆశించవు చెప్పండి? ఎవరిని నేను ఆశించనని చెప్పండి? ఎప్పుడు ఆశించని చెప్పండి? మీరు చెప్పండి అమ్మ, మీకు అర్థమైంది. అంటే మనకు సమృద్ధి అయినప్పుడు మనం ఆశించాం కదా. ఇప్పుడు ఎప్పుడు ఆశించాం? సహజంగా ఎప్పుడు ఆశించని చెప్పండి? మన కష్టాలు, బాధలు ఉంటే నాకు వాళ్ళు ఇస్తే బాగుండు, వాళ్ళ సాయం చేస్తే బాగుండు, ఇక్కడి నుంచి వస్తే బాగుండు, నాకు ఈ అద్భుతం అయితే బాగుండు, ఇది అమ్ముడు పోతే బాగుండు, ఇది ఇట్లయితే బాగుండు అనుకుంటామా? అనుకుంటాం. అదే మన దగ్గర సమృద్ధిగా ఉందమ్మా, ఎవరైనా ఆశిస్తామా అండి? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఎనీబడి ఎవరైనా అలా చేస్తారా? ఎవరిచ్చారు? అంటే నేను దేవుడు ఎలా చేయబోతుంది తెలుసా? నీ ప్రథమ ఫలం నేను ఎలా చేయబోతుంది తెలుసా? అంటే నీ ఫస్ట్ ఫ్రూట్, నీ ఫస్ట్ ప్లేస్, అంటే ఫస్ట్ సీడ్ నేనేం చేయబోతుందంటే, బెస్ట్ సీడ్ నేనేం చేయబోతుందంటే, ఇక ఎవరిని ఆశించనంతగా. అంటే నీ విత్తనం నేనేం చేస్తుందంటే, విత్తనం ఇతరులను ఆశించవు. నీవే కానీ, నీ పిల్లలే కానీ, నీ కుటుంబమే కానీ, నీ ఇంటి వారే కానీ, నీ భర్తే కానీ, భార్యే కానీ, నీ పిల్లలే కానీ, నీ దేని కొరకైనా దేని ఏ ఫైనాన్షియల్ మ్యాటర్ని ఈజీగా నువ్వు గెటన్ అయిపోతావు, ఎదుర్కొంటావు. ఎందుకు? దేనికి కారణం ఏంటి?
మొదటి స్థానం ఇస్తున్నావు, ప్రథమ ఫలం ఇస్తున్నావు, ప్రథమంగా ఇస్తున్నావు. అంటే ప్రథముగా మొదటిగా ప్రథమ ఫలం ఇస్తున్నావు గనక దేవుడిని కూడా ప్రథముగా ఉంచుతాడు. అంటే ఎక్కువ ఎక్కువ తగ్గిపోనివ్వడు దేవుడు. అంటే ఎవ్వరిది కూడా ఆశించనంతగా దేవుడు దీవిస్తాడు. మీరు అర్థమవుతుందా అండి? మీకు అర్థమవుతుందా అండి? అందుకే అందుకే హేబేలు ఏం చేశాడు? క్రొవ్విన వాటిని మొదటి వాటిని క్రొవ్విన ప్రథమమైన దాన్ని, మొదటి దాన్ని, క్రొవ్విన దాన్ని, మొదటి దాన్ని, క్రొవ్విన దాన్ని ఇలా తీస్తున్నాడు. అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు తీస్తున్నారు. అంటే దేవుని ఆత్మ ద్వారా గ్రహించి తెలియకుండా కాదు, దేవుని ఆత్మ ద్వారా గ్రహించి తీస్తున్నారు. ఈరోజు మనం కూడా అలా చేయగలిగితే, మరలా అంటున్నా, అంటే మన తరతరాల దరిద్రం తీసుకోవటమే కాదు, అనేకులు ధనవంతులుగా మనం మార్చేస్తాం. చెప్పండి, అనేకులు ధనవంతులుగా మార్చేస్తామని చెప్పండి. అంటే నీకు ధనం కాల కొంచెం ఇచ్చి వాళ్ళని ఏం చేస్తున్నావు? నువ్వు వాళ్ళ ధనవంతులుగా మారుస్తున్నావా లేదా? అంతే కదా. వాళ్ళ అవసరం తీరుస్తున్నావా లేదా? వారికి ఒక కార్యం, ఒక్కొక్కటి ఉదాహరణకి ఎవరో 10,000 ఫీజు కట్టాలి, అక్కడ నువ్వు కట్టేసినావు అనుకో, వాళ్ళకి కొంచెం ఫ్రీ చేసేసినావు. అక్కడ ఎంత అద్భుతమైన కార్యం! అంటే నీవే ఇతరులకు ధనముగా, అంటే ఇతరులకు ధనమిచ్చేంత స్థాయికి నీ చేతిలో ధనం పెడుతున్నాడు దేవుడు. అమ్మా, వింటున్నారా తల్లి? అంటే ఎంత అద్భుతమైన కార్యం! అంటే నీ జీవితంలో తరువు, తక్కువ, అంటే లేమి, దరిద్రం, పేదరికం, అంటే ఇది అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది అనేది ఉండదంట. ఆకువాడక కాలమందు, అంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావంట. అంటే నీ విత్తనం నేను ఫలమిచ్చే చెట్టులాగా మార్చేస్తుంది. నీ ప్రథమమైన విత్తనం, అంటే ఈ ప్రథమ ఫలం, అంటే ఈ ఫస్ట్ ఫ్రూట్ నేను ఏం చేస్తా, ఈ విత్తనం నేను ఏం చేస్తుందంటే, అవును, నేను ఆర్థికంగా ఉన్నత స్థాయిలోకి లేపుతుంది. చూద్దామా, ఇక్కడ చదివాము, ఇందాక ఏం చదివామా? 34:26 కూడా చదువుతుంది. 34:26 చదవండి. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను ఇక్కడ మొదటివి నీ దేవుడిని యెహోవా, మొదటివి, ఇక్కడ మొదటివి అని చాలా క్లియర్ చేస్తున్నాడు. మొదటివి అంట, మొదటగా అంట. మొదట నీతిని రాజ్యం వెతకమంటాడు. మనం మొదట అంటే మనం లాస్ట్ పెడుతున్నాం. అంటే చాలాసార్లు అందరం మొదట పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్న వాళ్ళంతా మొదటి పెడుతున్నాం. వెరీ నైస్, నాకు తెలుసు మీరు అంతకంటే మొదటి పెడుతున్నారు. రైట్, గుడ్. దేవుడు నిన్ను కూడా మొదటిగా పెడతాడు, నీ పిల్లల్ని మొదటిగా పెడతాడు. మొదటివి అంట. చూద్దాం, కొంతమంది ఎవరో ఒకరు అట్లా ఉండొచ్చు మేబీ, కానీ అందరూ కూడా దాదాపుగా అలాగుండా. లేవికాండం 2:12. లేవికాండం నేర్చుకుంటున్నాం, మనం బైబిల్ని నేర్చుకుంటున్నాం. 2:12 లేవికాండం 2. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. లేవికాండం సేమ్, కొంచెం ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. లేవికాండం 19:24 వచనం చూడండి అన్న. చూద్దాం, కొంచెం కొంచెం వెళ్తా అంటే మీకు స్పీడప్ చేస్తాను టైమింగ్ కాబట్టి. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. 4వ సంవత్సరం వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరం వాటి ఫలములు తినవచ్చును. ఓకే, ఇది కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. అంటే స్తుతి యాగ ద్రవ్యములంట, నువ్వు ప్రతిష్ఠించినవి ఏంటంట, అవి 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ ఏంటంట. ఇప్పుడు నువ్వు ఇచ్చే అర్పణ ఏంటంట, స్తుతి యాగ అనండమ్మ, ఒకసారి ఆ మాట అండి. ప్రథమ ఫలం ఏంటి? స్తుతి యాగ ద్రవ్యం అంట. నువ్వు ప్రైజ్లాడు హల్లెలూయా ఇది కాదంట. అంటే నీవు ఇచ్చేది ఏంటంటే దేవునికి స్తుతి యాగ ద్రవ్యం అంట. ఒక్కసారి ఆ మాట కొరకు తీశాను అసలు వాస్తవంగా అనండమ్మ, ఆ మాట అన్నమ్మ. యెహోవాకు ప్రతిష్ఠితమైన అంటే వాటి ఫలాలన్నీ అవి తీసే వాటిని ఎట్లా ఉంటాయంట, అవి దేవునికి ఎలాగుంటాయంట, తీసే ప్రతిదీ దేవునికి ఏంటంటే. అందుకే ఇక్కడ అంటాడు పౌలు గారు అంటాడు, ఇవి స్తుతి యాగం, ఇవి శ్వాసన, దేవునికి శ్వాసనగా ఉంటున్నాయి. దేవుడు క్రీస్తు యేసు మహిమలు ప్రతి అవసరం తీర్చునుగా అంటాడు. అక్కడ తర్వాత పైన ఉంటది అన్నట్టు. 4వ అధ్యాయం 19వ వచనం పైన ఉంటది అన్నట్టు. ఒకసారి అటు రండి, అటు ఈ వచనం అటు రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 పైన. నాకు సమస్తమును సమృద్ధి. రైట్, చదువు తల్లి.
ఆ ఆ, నాకు నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నవి. షుగర్ ఉన్నది, మీరు పంపిన వస్తువులు సమృద్ధిగా ప్రీతి వలన కలిగి ఉంది. తెచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు. చూడండి, వాసన అవి అంటే ఏంటంట, ఇప్పుడు స్తుతియాగ ద్రవ్యం అని చదివాం. మనోహరమైన అవి అంటే ఒక ఒక సీడ్ దేవునికి ఎలాగుందంట చెప్పండి తల్లి, ఇచ్చింది ఎలాగుందంట, అవి మనోహరమైన సువాసన అంట. అంటే నువ్వు ప్రార్థన చేసే దానికంటే కూడా నువ్వు ఇచ్చింది ఎలాగుందంట దేవునికి, చెప్పండి ఇక్కడ చెప్పండి, బైబిల్ చెప్తున్నాను. మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగం అంట. అంటే ప్రార్థన ఎంట్లను వాక్యము చెబుతున్నప్పుడు ఈ ప్రార్థన ఎలాగనో, మా ప్రార్థన ఎలాగనో, నీకు ప్రైజింగ్ హల్లెలూయా స్తోత్రం ఎలాగనో, నువ్వు ఇచ్చింది ఎలాగంట, ఇచ్చింది ఎలాగంట, అవి మనోహరమైన వాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములైనవి. అందుకే అంటాడు ఇప్పుడు తర్వాత, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున తన ఐశ్వర్యాన్ని విడుదల చేస్తాడంట. ఆ తర్వాత కాగా, నెక్స్ట్ వర్డ్ కాగా అంటే నీ ఫస్ట్ ఫ్రూట్ తీసావుగా కాబట్టి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరం తీరుస్తాడంట. అంటే నీ సీడింగ్ కి ఏముందంటే, అవును ఇక్కడ అంటే నువ్వు సీడ్ చేసినప్పుడు, నువ్వు విత్తినప్పుడు అది ఎలాగుంది దేవునికి త్యాగమంట. అవి మనోహరమైన వాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నవి. ఆహా, ఎంత మంచి పాపండి, ఎంత మంచి దేవుడు అండి. మనం చూద్దామా తల్లి, లేవి కాండం 23వ అధ్యాయం 16వ వచనం. ఓ ప్రభా, 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను. ఎలాగంట, 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 7 దినములు లెక్కించి, అంటే పెంతెకొస్తు పండగ వస్తుంది, యెహోవాకు కొత్త ఫలములతో, పాతవి కాదంట, కొత్తవి, మొదటివి కొత్త ఫలం నైవేద్యములు అర్పించవలను. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 10వ వచనం. 2-3 వచనాలు చెప్పు ఇచ్చేస్తానమ్మా, షార్ట్ చేసేస్తాను. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 10వ వచనం, చాలా షార్ట్ చేసేస్తాను. ఓకే, రాత్రి జరిగిన దాని వలన ఎంత 26వ అధ్యాయము 26 తల్లి, 26 సారీ 23 కాదు, 26:10. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడిని యెహోవా సన్నిధిని పెట్టి, నీ దేవుడిని యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడిని యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులు నీ దేశమునున్న పరదేశులు సంతోషింపాలంట. ఇక్కడ అంటున్నాడు, కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములు నేను తెచ్చి ఉన్నాను అనాలంట. ప్రభా ఇదిగో తెచ్చి ఉన్నాను అంటూ ఏమంటాడు చూడండి, నీ దేవుడిని యెహోవా సన్నిధిని తెచ్చి ఇప్పుడు అంటున్నాడు, నీ దేవుడిని యెహోవా సన్నిధి దాన్ని పెట్టి, నీ దేవుడిని యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడిని యెహోవా దయచేసిన మేలంతటి విషయమై నీవు లేవీలను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలను. అంటే చేసిన మేలంతటి బట్టి దేవుని సన్నిధిలో ఏం చేయాలంట, ఆనందించాలంట. నీ దేవుడిని యెహోవా నీకు యెహోవా దయచేసిన మేలంతటి విషయమై నీవు లేవీలను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపచేయవాలనంట. అంటే 10వ భాగం ఇచ్చి 10వ సంవత్సరం అనగా 3వ సంవత్సరం నీ వచ్చుబడిలో 10వ వంతు చెల్లించి అది లేవీయులకు, పరదేశులకు, తండ్రులు లేని వారికి, విధవరాళ్లకు ఇవ్వలను. వారు నీ గ్రామములో తిని తృప్తి పొందుతారంట. చాలా ఈ మాట చూద్దాం. అంటే ఇవంతా దేనికి, ఈ టైత్, ఈ ఫ్రూట్, ఇదంతా దేనికి అంటే ఇక్కడ విధవరాళ్లకు, పేదలకు, ఇక్కడ లేవీయులకు ఇవన్నీ చేసినట్టుగా చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఏం చేసేవాడు, వాళ్ళ భూమిని వారు కలిగిన దాన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు మనం కూడా అలాగా దేవునికి మొదటి స్థానం, ఫస్ట్ ఫ్రూట్, ద ఫస్ట్ ప్లేస్, ద ఫస్ట్ ప్రియారిటీ, మొదటిగా రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు కలుగుతాయి. కాబట్టి మన జీవితంలో ఏముండాలి తెలుసా, విత్తే మనసు ఉండాల.
అప్పుడు కోత కోసే కృపనిస్తాడు. ఈ మాట అని ముగిద్దాం తల్లి. చూద్దాం. విత్తే మనసు ఉండాలని చెప్పండి. మా విత్తే మనసు ఉండాలి. అంత ఈజీగా రాదు అది. అంత ఈజీగా రాదు. క్రమంగా అది పెద్దగా అవుతుంది. ఈ రోజు అసలు లాక్స్ ఆఫ్ రూపీస్ నీ చేతిలోకి వచ్చిన గాక. లాక్స్ ఆఫ్ రూపీస్ శ్రేష్టమైంది విత్తటంలో చాలా డిఫరెంట్ ఉంది. అంటే హయ్యర్ స్థాయికి వెళ్ళిపోవాలి నువ్వు. అంటే ఇక్కడ అంటున్నాడు, అంటే ఎట్లా అంటే విత్తే మనసు అందరికి రాదు, కొంతమందికి రాదు. అది అంత ఈజీగా రాదు. అచ్చజటమాంసి ఆమెకు వచ్చింది, ఆ పిల్లవాడికి వచ్చింది. అన్ని వేల మందిలో 5 రొట్టెలు 2 చేపలు. తనకు నాకు కావాలంట, చిన్నపిల్లలు ఇప్పుడు నాకు కావాలంట పట్టుకుంటూ ఇచ్చాడు ఆ పిల్లవాడు. అబ్రహాం తనకున్న కుమారుని వెనుతీయలేదని తన భార్య చెప్తే ఆపేది. భార్య పక్కనే పెట్టేశాడు, పక్కన చెప్పలేదు. చెప్తే ఆపుతో తెలుసు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రేషర్స్ చేసేటప్పుడు చెప్పొద్దు, కొంతమందికి చెప్పొద్దు. చెప్తే బ్రేక్ అవుతుంది, అక్కడ బ్రేక్ చేస్తారు. తర్వాత అద్భుతం తర్వాత జరిగినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యంగా వేస్తుంది. అంటే కొన్ని శ్రేష్టమైన వాడి దగ్గర చెప్పొద్దు. అంటే అక్కడ అపవాది అడ్డుకుంటది. ఇప్పుడు జరుగుతా ఉంటే అడ్డుకుంటుంది. నీ పేదలకు చేయొచ్చు కదా, దాన్ని అమ్మి వేరే వారికి ఇంతకంటే ఎక్కువ అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు. ప్రభువుకు చేసి దాన్ని అడ్డుపడతా ఉంటది అపవాది. కాబట్టి కొంచెం జ్ఞానంగా విత్తే విత్తనములో జ్ఞానం ఉండాల. అంటే విత్తే మనస్సును ఎప్పుడైతే కలిగి ఉంటావో కోసే కృప నీకు ఇస్తాడు. అంటే ఏం విత్తుతున్నావు అది కోస్తావు అన్నట్టు. కోసే కృప నీకు ఇస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఈ ఫైనాన్షియల్ యొక్క మంత్, అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఈ నీ జీవితంలో జరగబోతుంది. అంటే ఫియర్ నిన్ను ఏం చేస్తుంది? ఆపేస్తుంది. ఫెయిత్ నిన్ను ఏం చేస్తుంది? సోయింగ్, అంటే సీడ్ని విత్తేలాగా చేస్తుంది. అంటే ఇచ్చే చేతులు నీకు వచ్చే చేతులాగా చేస్తాయి. అంటే ఇతరులకు ఎవరిది ఆశించనంతగా నీ విత్తనం నిన్ను మార్చేస్తుంది. అంతేకాదు, విత్తే మనసు నీకున్నప్పుడు కోసే కృప నీకు ఇస్తాడు. అంటే పంట కూర్చుకుంటావు, పంట కోస్తా ఉంటావు. నువ్వు విత్తుతా ఉంటే పంట కోస్తా ఉంటావు. అటువంటి ఆధిక్యతలోకి నిన్ను తీసుకెళ్తాడు. కనుక మన జీవితంలో ఈ రెండవ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రథమమైన దాన్ని ప్రభుకి విత్తాలా. వండర్ఫుల్ గాడ్. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం మనందరి జీవితంలో దేవుడు నిండారుడుగా దేవుడు దయచేసి మనకి ఫైనాన్షియల్ గా యేసయ్య బ్రేక్ త్రూలోకి నడిపించి మన దరిద్రత తొలగించి మనల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యు.